ఇన్ని నిబంధనలు మనకు బుద్ధి కలగడానికి రాసున్నా ఈరోజు మనం ఏ నిబంధనలో ఉండాలనేది క్రైస్తవులకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇవ్వటానికే ఈరోజు మనం పాత నిబంధన అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, దేవుని ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ముందున్న అంశము దేవుని ధర్మశాస్త్రం. దేవుని యొక్క ధర్మము శాస్త్ర ప్రకారంగా ఈనాడు అంటే మనుషులు చాలామంది సైన్స్ టెక్నాలజీ వైపు వెళ్తున్నారు. శాస్త్రోక్తంగా ఏదైనా ఉండాలని మాట్లాడుతున్నారు కనుక దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ధర్మము, విధి విధానాలు, కట్టుబాట్లు అవి శాస్త్రోక్తమైనవి, అంటే ఎవడు ప్రశ్నించలేనివి, మూఢనమ్మకంతో కూడినవి కాక మనిషిని మహాజ్ఞానిగా నిలబెట్టేవే ఈ దేవుడు మానవాళికి ఇచ్చిన ధర్మాలు. ఆ ధర్మాన్ని గురించి దేవుడు నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడుతూ ఏ విధంగా మానవులను తన స్వరూపంలో పుట్టిన వారిని తిరిగి తన స్వరూపంలోనికి రూపాంతరం చెంది తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడో ఆ పిలుపులోని మాధుర్యాన్ని మనకు అందించటానికి దేవుడే, మనం అడగలేదు, ఆనాటి మనుషులు అడగలేదు, కానీ మనుషులందరికీ ఈ విధంగా మీరు ప్రవర్తించాలని వ్రాయించిన ధర్మశాస్త్రమే ఈరోజు క్రైస్తవులు, అంతకుముందు యూదులు అంటే ఇశ్రాయేళ్ళు పాటించారు. ఇశ్రాయేలు కాలంలో ఉన్న ధర్మము వేరు, యేసుక్రీస్తు కాలంలో ఉన్న ధర్మము వేరు అనే సంగతి చాలామంది గ్రహించక ఇప్పటికీ ధర్మశాస్త్రం అని మొత్తుకుంటున్న సందర్భంలో దేవుడు మానవాళితో చేసిన ఒక గొప్ప సంగతిని మనం ఆలోచన చేస్తే, ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన కూడా మీ అందరికీ తెలుసు, దేవుడే అతనికి ఆజ్ఞాపించాడు. అతని ప్రమేయం లేకుండానే, అవునా కదా, ఆదాము యొక్క ప్రమేయం లేకుండానే ఆదామును కన్నాడు, ఆదాముకు లో నుంచి భార్యని తీశాడు, వాళ్ళను దేవుడు ఆజ్ఞాపించాడు. అది ఆయన వారితో చేసిన నిబంధన. ఆ తర్వాత జనులందరూ చెడిపోయినప్పుడు వాళ్ళందరినీ చంపేసి ఒక కుటుంబాన్ని కాపాడి ఆ కుటుంబంతో చేశాడు నిబంధన. అది నోవాహు నిబంధన. ఆ నిబంధన కూడా ఏదైతే ఆదాముతో చేశాడో దాన్ని పోలినదే, కానీ దాని తర్వాత కొంచెం కఠినంగా ఇచ్చాడు. ఎందుకంటే అంతకుముందున్న ప్రజలు చెడిపోయారు గనక ఈ కుటుంబంలో నుంచి వచ్చిన సర్వ మానవాళి అయినా బాగుండాలని నోవహుతో నిబంధన చేసి వారికి ఇచ్చినట్టే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని చెప్పి ఏ విధంగా వారు ప్రవర్తించాలో ఆ నోవహుతో చేసిన నిబంధన ఇచ్చారు. నోవహుతో చేసిన నిబంధనను కూడా నోవహు కుమారులు మీరినప్పుడు ఇక వారి సంతతిలో నుంచి షేతు సంతతిని చూసుకొని అబ్రహాము నీతిమంతుడని కనుగొని అతనితో నిబంధన చేశాడు. అది అబ్రహాంతో చేసిన నిబంధన. ఈరోజు కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొందరు భారతీయులే, యూదులు కాకయే యూదులు అనుకున్న వాళ్ళు మేము నోవహు నిబంధనలో ఉంటామని ఒకడంటే, కాదు మేము అబ్రహాము నిబంధనలో ఉంటామని ఒకడంటున్నాడు. నిజానికి అబ్రహాముని చేసిన నిబంధనలో ఉండవలసింది ఇశ్రాయేలీలు. అందుకే ఈ మధ్య మీరు చూస్తే అబ్రహామిక్ కవెనెంట్ అని ఆ యొక్క ట్రంప్ కావచ్చు, నెతన్యా కావచ్చు, వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ నిబంధనను కూడా అబ్రహాము సంతానము పాటించకపోయినప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. అది వారి జీవిత కాలములో నిబంధన, వారికి తరతరములలో వారికి కట్టడనిచ్చాడు. అది కూడా ఏకపక్షంగా కఠినమైన నిబంధనగా మనుషులు ఆనాటి భావించి ఆ నిబంధనలోనూ వాడు నిలవలేదు. ఆ తర్వాత దేవుడు సర్వమానవాళిని ప్రేమించి
అందరూ తన యుద్ధకు రావాలని యేసుక్రీస్తు ద్వారా చివరి నిబంధనను చేశాడు. దాన్ని కొత్త నిబంధన అన్నాడు. ఇన్ని నిబంధనలో మనకు బుద్ధి కలగడానికి రాసున్నా ఈరోజు మనం ఏ నిబంధనలో ఉండాలనేది క్రైస్తవులకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇవ్వటానికే ఈరోజు మనం పాత నిబంధన అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, దేవుని ధర్మశాస్త్రం. కీర్తనాకారుడు అన్నాడు, 1వ కీర్తనలో ఉంటుంది కదా, ఏమని? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు. బా అంటే దేవుడు ఆ రోజు వాళ్లకు దేవుడు పేరు గనక యెహోవానే పలికాడు. కానీ ఈరోజు దేవుడికి పేరుతో సంబంధం లేదు కనుక ఆయనని మనం ఏమనాలి? దేవుడు అనాలి. అందుకే మీరు నేను ఫంక్షన్లో ఏం రాసి ఇచ్చాను? యెహోవా అని కనపడదు, దేవుడు కట్టించిన ఇల్లు. ఎందుకంటే ఈరోజు దేవుడికి పేరు కానీ భాష కానీ స్థలం కానీ దేనితో సంబంధం లేదు. ప్రజలందరితో సంబంధం, ఇశ్రాయేలుతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు సర్వ మానవాళితో సంబంధం దేవునికి ఉన్నది కనుక ఆయనను దేవుడని పిలవాలని యెషయా గారే రాశారు. సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు, ఇశ్రాయేలుకైతే యెహోవా అని పేరు. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఉంటే, ఈ నిబంధనలో ధర్మశాస్త్రము దేన్ని అనుకుంటున్నారంటే యావే సమాజం ఒకటి ఉంది, యాషువా మెస్సయ్య సమాజం అని ఒకటి ఉంటుంది, 7th డే అని ఒకటి ఉంటుంది. మీకు తెలిసి ఉండాలి. వీళ్ళు ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. యావే సమాజం అయితే వాళ్ళు యూదులు కాకపోయినా భారతీయులైనా ఇప్పటికీ మనం పండగలు చేయాలి, సున్నతి చేసుకోవాలి, బలులు అర్పించాలి. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, బలులు ఆయనకి ఇష్టం లేవు. అవునా కదా? ఏం కావాలి? విరిగి నలిగిన బలియాగం, హృదయం కావాలి. కానీ ఆ మాటను ఈరోజు ఇశ్రాయేల్ అంగీకరించడం లేదు. యూదులకు అసలు ఆ మాట అర్థం కావట్లేదు, ఆ మాటను ఎవరు నమ్మటం లేదు. వారి ధర్మశాస్త్రంలో ఉన్న అర్థమైందా లేదా? జకర్యాలో లేకపోతే తమ్ముడు చూపిన రెఫరెన్స్లలో విరిగి నలిగిన బలియాగముగా ఆయనకు మనం మన హృదయాన్ని అర్పించాలని వారి ధర్మశాస్త్రంలో రాసున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్కడున్నారంటే ఇప్పటికీ ఇశ్రాయేలీలు. అందుకే మరలా చెప్తున్నాను క్రైస్తవులందరికీ, ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేసే వాళ్ళకు, ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు గెలవాలని ప్రార్థించే వారికి కూడా ఇశ్రాయేల్ కోసం మనం ప్రార్థించవలసిన అవసరం లేదు. మనము దేవుని ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న వారి కోసం, మన దేశ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్న ఏ జాతి వర్గ వర్ణ విభేదాలతో కొట్టుకుంటున్నారో వారందరి రక్షణ పొందవలనని, ఒకప్పుడు పౌలు గారు యూదుడు, ఇశ్రాయేలుడు కనుక ఇశ్రాయేలుడు రక్షణ పొందాలని ఆయన ప్రార్థన చేశాడు. మళ్ళీ మనందరి కోసం కూడా చేసి ప్రత్యేకంగా తన జాతి కోసం పాటుపడ్డాడు. సో ఈ రోజుకు ఇశ్రాయేలు ఎక్కడున్నారు అంటే మోషే ద్వారా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనలోనే మేముంటాం. అదే 10 ఆజ్ఞలు కావచ్చు, రకరకాలవి. ఈరోజు క్రైస్తవులమైన మనం, పరిశుద్ధాత్మని బోధలో ఉన్న మనం, ధర్మశాస్త్రము తీసివేయబడింది, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఇప్పుడు మనం ఆ ధర్మశాస్త్రం కింద ఉండకూడదు. ఇప్పుడు క్రీస్తు ఇచ్చిన ధర్మశాస్త్రం, అది మోషే ధర్మశాస్త్రం అయితే ఇది క్రీస్తు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఈ రెండు ఏ ధర్మశాస్త్రం కింద వస్తాయి? దేవుని ధర్మశాస్త్రం. ఇశ్రాయేలుకి ఇచ్చింది దేవుని ధర్మమే. ఈరోజు ప్రపంచ మానవాళికి క్రీస్తు ద్వారా ఇచ్చింది దేవుని ధర్మశాస్త్రమే. కాబట్టి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనకుండా ఈరోజు మనం ఏమని పలకాలి అని అంటే మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడి
ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రం మళ్ళీ అమల్లోనే ఉంది. ఆ ధర్మశాస్త్రము అపోస్తలు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ ధర్మశాస్త్రం కూడా తీసివేయబడి, అంటే మోషే మొదలుకొని మలాకి వరకు ఏదైతే ధర్మ విధులు ఇచ్చాడో అవన్నీ నివారణ చేయబడి క్రీస్తు ద్వారా మరి శ్రేష్టమైన ధర్మశాస్త్రం ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ, యేసును నమ్మిన వారికి, యేసును వెంబడించే వారికి, యేసు ద్వారా దేవుని నమ్మిన వారికి వర్తిస్తాయని ఎంత చెప్పినా ఈ క్రైస్తవ లోకంలోనే ఈ డీవియేషన్స్ అంటే డినామినేషన్స్ వచ్చి కొట్టుకు చచ్చిపోతున్నాం. అందుకని మరొకసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు అంటున్నాడు, లూకా రాసిన సువార్త అందులో ఖచ్చితంగా ఒక మాట ఉంటుంది. 24వ అధ్యాయం 44వ వచనంలో ఈ విషయం చాలా చోట్ల ఉంటుంది. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డవి, తరువాత ప్రవక్తల గ్రంథములలో రాయబడ్డవి. జాగ్రత్తగా వినాలి. ఈరోజు కేవలము మోషే ధర్మశాస్త్రమే పట్టుకొని వేలాడే వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రవక్తల గ్రంథాలలో ఉన్నది కూడా ధర్మశాస్త్రమే. కాకపోతే మోషే ధర్మశాస్త్రంలో నుంచి కొన్ని నిబంధనలు సడలింపబడి వారు చెదిరిపోయినప్పుడు ఏ దేశంలో ఎక్కడెక్కడ చెదిరిపోయారో అక్కడ చెదిరిపోయిన ప్రదేశంలో వారికి కొన్ని వెలుసుబాటులు ఇచ్చాడు. ఆ వెలుసుబాటులను గురించి ప్రవక్తలు రాశారు. ఆ ప్రవక్తలు ఇచ్చినటువంటి వెలుసుబాటుతో కూడినవి కూడా ధర్మశాస్త్రమే అని చాలా మందికి తెలియట్లేదు. ముఖ్యంగా యూదులు కాకయ్యే యూదులు అని చెప్పుకుంటున్న వారికి, ఈవెన్ క్రైస్తవులందరికీ ధర్మశాస్త్రం అని దేన్ని బోధించబడిందంటే మోషే ధర్మశాస్త్రం అంటే 5 కాండాలే. కానీ ఆ తర్వాత యెహోషువ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూడాలి. ఆ తర్వాత సమూయేలు ద్వారా, ఆ తర్వాత మరి ఇంకా వచ్చిన ప్రవక్తలందరూ, ఒకసారి దావీదు ద్వారా కూడా వచ్చిన ఆ ధర్మాన్ని కనుక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు అంటాడు యోహాను సువార్తలో, మీరు దైవములని నేనంటినని అందుకు యేసు మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. చాలా అంటే ఎక్కడైతే యేసుక్రీస్తు మాట్లాడాడో అది ఎక్కడ రాయబడి ఉంది, అది కూడా ధర్మశాస్త్రమే. కీర్తన 82లో ఉంది కనుక కీర్తనల గ్రంథంలో ఉన్నది కూడా ధర్మశాస్త్రం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఒక్క నిమిషం ఆగమ్మా. అప్పటి వరకు ఇశ్రాయేలు ఏమన్నాడంటే మీరు పరిచారకులు. మోషేని ఏమన్నాడు? పరిచారకుడు అన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, పరిచారకుడు, సాత్వికుడు. అలా అంతకుముందు వచ్చిన చాలా మందిని దేవుడు సేవకులుగాను పరిచారకులనే చూశాడు తప్ప, పిలిచాడే తప్ప, యేసుక్రీస్తు వచ్చి కీర్తనాకారుడు వచ్చేసరికి కీర్తనాకారుడి ద్వారా ఏమంటున్నాడంటే అరే మీరందరూ దైవములో, అంటే అదే నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో మీరంతా సేవకులు అన్న ఆయన, కీర్తనలో వచ్చిన ధర్మశాస్త్రం వచ్చేసరికి మీరందరూ దేవుని కుమారులు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు అన్నాడు. అంటే నిబంధనలోనే సడలింపు వచ్చింది. ఇంకా మీరు మాట్లాడుతుంటే మోషే గ్రంథంలో ఏముంటది, ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు మనుషులందరూ జన్మతో పాపారు. ఒకడంటాడు మనం ఇప్పటికీ క్రైస్తవులు ఏ జన్మలో చేసుకున్న పాపమో అని, కొందరు నేను చేసిన పాపం నా పిల్లలకు తగులుతుందని క్రైస్తవులు అనుకోవడం అనేది మహామూర్ఖత్వం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో ఉంది మీరు తప్పు చేస్తే మీ పిల్లలను కూడా శిక్షిస్తానంటాడు.
తరతరాలకు మిమ్మల్ని శిక్షిస్తానని వాళ్ళతో చేసిన నిబంధనలో ఉంది, మోషే రాసిన నిబంధన. కానీ యెహెజ్కేలు వచ్చేసరికి ఏమంటాడు? ఎవడు పాపం చేస్తే వాడే శిక్ష అనుభవించాలి. తండ్రుల దోషము పిల్లల మీదకి రాదు, పిల్లల దోషము తండ్రుల మీదకి రాదు. ఈరోజు నా పిల్లలు తప్పు చేసినందుకు నా తప్పేం లేదు, నేను తప్పు చేస్తే నా పిల్లలు తప్పు కాదు. అందుకనే నిబంధనలు వచ్చిన ఇది ధర్మమే. హెచ్కేలో చెప్పింది కూడా వారు నడవవలసిన ధర్మ విధులే, అంటే ధర్మశాస్త్రం. ఇలా ఒక్కొక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఏ విధంగా బైబిల్ ఈరోజు ప్రపంచ హృదయాలలో నాటుకొని యేసుక్రీస్తును నమ్మి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగి తీరాలి అంటే ఇలా బైబిల్ చదవాలి. అందుకనే పేతురు గారు అన్నాడు, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీరు బైబిల్ చదవాలి. ఎందుకంటే రాయబడిన గ్రంథం కూడా అలాగే ఉంటుంది. పేతురు అన్నాడు, ఎలా బైబిల్ చదవాలో మీకు ఎన్నోసార్లు చెప్పినా ఇప్పుడు అవసరం గనక మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఎందుకు చేశారా పని అని గనక మనం మాట్లాడితే హెబ్రీ పత్రికలో ఉంటుంది. 1వ అధ్యాయాన్ని మీరు చూస్తే దేవుడు ఆనాటి ఇశ్రాయేళ్ల పితరులతో కూడా ఒకేసారి మాట్లాడలేదు. మోషేతో మాట్లాడింది వేరు, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడింది వేరు, చివరిగా ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మాట్లాడిన విధానం వేరంటే మనం చదివేటప్పుడు కూడా అలాగే చదవాలి. మోషేతో చేసిన ధర్మం ఏంటి, మనతో చేసిన ధర్మం ఏంటి? మోషేతో చేసిన ధర్మం ఏంటి మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు ఏ దేశాన్ని అయితే పోతారో ఆ దేశాన్ని స్వతంత్రం తీసుకున్నప్పుడు అక్కడున్న విగ్రహాలను పడగొట్టి మొక్కలు చేసి పడేయండి అన్నాడు. ఇది ఎవరికి ఇచ్చిన నిబంధన? ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన. భారతీయుడైన నువ్వు బైబిల్ పట్టుకోగానే నీ ఇంట్లో బొమ్మలు ఉన్నాయా, నీ ఇంట్లో విగ్రహం ఉన్నాయా, తీసి బాయిలేయి, పలగొట్టు. ఇది మనకు చేసిన నిబంధన కాదు, మనకు చెప్పిన నిబంధన, చెప్పవలసిన పని కాదు, మనం చేయవలసిన పని అంతకంటే కాదు ఈరోజు ఈ దేశంలో. కానీ బైబిల్ చదవడం రాక పొట్ట చేత పట్టుకొని బైబిల్ పట్టుకొని బతుకుతామనుకున్నవాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అంటే నిబంధన యొక్క తేడా, ధర్మశాస్త్రంలో చేసిన మార్పులను అర్థం కాకుండా. అందుకే హెబ్రీ పత్రిక ఒకసారి చదవండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా అంటే నానా సమయములలోను నానా విధముగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే ఒకప్పుడు మోషేతో మాట్లాడిన విధానం వేరు, ఆదాముతో మాట్లాడిన విధానం వేరు, నోవహుతో మాట్లాడిన విధానం వేరు, అలాగా ప్రవక్తలందరితో మాట్లాడిన విధానం వేరు. ఈ విధానాలన్నీ కాలక్రమంగా మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడో ఇది పర్మనెంట్, ఇందులో మార్పు లేదు. అందుకే హెబ్రీ పత్రిక 13లో అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఆయన మాటలో మార్పులేదు. ఇక అంటే దేవుడు క్రైస్తవులతో, అంటే క్రీస్తును నమ్మిన వారితో చేసిన నిబంధన పర్మనెంట్. పాత నిబంధన సమయానుకూలంగా ఏమంటుంది, అప్డేట్ అవుతూ వచ్చింది. క్రీస్తు బ్రతుకున్నప్పుడు బోధ కూడా ఒక రకంగా ఉంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది అప్డేట్ అయింది. అదే ఈరోజు సెవెంత్ డే వాళ్ళు, యావే సమాజంగాలు మేమే ఫస్ట్ అనుకొని శనివారమే ఆరాధించాలి, ఆదివారం ఆరాధించిన వాడు నరకానికి వెళ్ళిపోతాడనే బోధలు కూడా ఉన్నాయి ఇప్పుడు. తెలుసా మీకు?
ఆదివారం ఆరాధిస్తే నరకానికి పోతారట, శనివారమే ఆరాధించాలని వాదించేవాడు. వాడు చూపించే రెఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త అతడు చూపించింది ఇదే. మరి అక్కడే ఉన్నావా? యేసు ప్రభు బోధల నుంచి అప్డేట్ అయ్యావా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. అంతే. అంటే ధర్మశాస్త్రములో 7వ దినము వీళ్ళు పెట్టిన శనివారం. అసలు అప్పుడు బైబిల్లో ఉన్న శనివారాలు లేవు, కానీ ఇప్పుడున్న కాలాన్ని బట్టి శనివారం అని మనోడు నిర్ణయించుకొని శనివారమే ఆరాధించాలి అనే ఒక మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయాడే తప్ప ఆయన చెప్పిన మాట ఏమున్నది? దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. అంటే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు చేసిన బోధ వేరు, ఈ లోకానికి రాకముందు శనివారమే అంటే 7వ దినమే ఆరాధించాలి. ఇంకా మీరు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చదివితే బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం అక్కడే ఉంది. వాడు బలులు అర్పించాలన్నా, గుండు కొట్టించుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. అర్థమైందా లేదు? ఎక్కడ ఏం చేయాలన్నా, పేరు పెట్టుకోవాలన్నా, సున్నతి చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా యెరూషలేము దేవాలయంకి వెళ్ళాలి. పండుగలు చేయాలన్నా, ఏం చేయాలన్నా అక్కడికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి దూరంగా ఉంటే ఏడాదికి ఒకసారైనా యెరూషలేమును దర్శించి రావాలి. అది వాడికి ఇచ్చిన రూలు. మనం ఇశ్రాయేలమా క్రైస్తవులమా? ఏమండి, ఇశ్రాయేలమా క్రైస్తవులమా? క్రైస్తవులం కదా. ఇప్పుడు క్రైస్తవులకు ఏం రూల్ ఉంటుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ తథ్యం. స్థలానికి ఏమైనా ఇంపార్టెంట్ ఉందా? అంటే వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు? యేసుప్రభు దగ్గర లేరు, యేసుప్రభు దగ్గరికి రాలేదు ఇంకా. ఏమా నవ్వుతున్నాం కదా. ఆలోచింప చేస్తే ఈరోజు ఈ క్రైస్తవ్యము కూడా క్రీస్తు యేసులో ఉన్నామో అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇంకా మోసే దగ్గరనే ఉన్నారు, మారలేదు. అందుకనే మార్పు లేదు. వాడికి వీడికి ఎందుకు పడట్లేదంటే అందుకే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? ఏదైతే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు అన్నోడే ఆయన అక్కడ కొట్టివేశాడని చెప్పేశాడు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడిచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాను. రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేశాడు. అంటే బ్రతుకున్నప్పుడు నేను కొట్టివేయడానికి రాలేదన్నాడు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఆయన యూదుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా అతన్ని అప్పుడే రాళ్లతో కొట్టి, అది యేసు ప్రభువుకు తెలుసు కనుకనే నేను కొట్టివేయడానికి రాలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత నాకు సర్వాధికారము కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే కూడా నమ్మలేని దశలో ఈ యూదులు ఉన్నారు. యావే సమాజం కానీ యాషువా మెస్సేజ్ సమాజం అనే భ్రష్టులు ఉన్నారు. ఈరోజు ఆలోచన చేయగలిగితే ధర్మశాస్త్రములోనే మార్పులు చేర్పులు చేశాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం బైబిల్ ఎలా చదువుతున్నారో ఈరోజు క్రైస్తవులు, ఎన్ని చర్చెస్లలో ఏం బోధ జరుగుతుందో, అంతకుముందు ఏం తినాలో ఏం తినకూడదో, అవునా కదా, నిర్గమకాండంలో ఈ దేన్ని తినాలో దేన్ని తినకూడదో చెప్పాడు. దేన్ని ఎక్కడ బలియాలో అని కూడా చెప్పాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చదివితే వారు చేయవలసిన విధులన్నీ నువ్వు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. అవును, ఇది చెప్తూ వచ్చి ఇక చెట్ల మీద పుట్టల మీద ఎక్కడెక్కడ దేవతలు ఉన్నాయి, దేవుళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు, అవన్నీ తీసేసి మీరు నేను ఏర్పాటు చేసుకున్న స్థలం ఏదైతే దావీదు ప్రార్థన చేస్తే కడతాడో ఆ స్థలానికి నేను అక్కడికి మీరు రావాలని చెప్పుకుంటూ వచ్చి నేను ఏర్పరచుకున్న స్థలంలోనే అని ఎక్కడి నుంచి అంటదంటే
11 నుంచి దాదాపు 19 వరకు ఎక్కడ చేయించేయాలో చెప్పి ఇప్పుడు 20వ వచనం చదవండి. అయిన యెహోవా మీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినుదామనుకుందువు అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. ఏమండి, నిర్గమాకాండంలో ఏదైతే చెప్పాడో ఇది తినకూడదు, గిట్టలు చీలింది, నెమరు వేయింది, ఇలాంటిది అలాంటిది అని చెప్పిన దాన్నే అది ఎక్కడ తినాలి వాడు, ఎక్కడ తినకూడదు అంటే ఇశ్రాయేలు దేశంలోనే తినకూడదు. ఇశ్రాయేలుడైన వాడు ఇశ్రాయేలు దేశంలోనే తినకూడదు. ఏవైతే తినమన్నాడో అవే తినాలి, ఏది తినకూడదు అన్నాడో ఏమండి తినకూడదు. కానీ ఎప్పుడైతే ఈ అక్కడి నుంచి వాళ్ళను చెదరగొడతాడో, వీడి సరిహద్దులు విశాలం అంటే యూదయ దేశాన్ని దాటి బయటకు వచ్చారనుకో, అప్పుడేం చేయాలి? నీకు ఇష్టమైంది తినరా బాబు అన్నాడు. ఇప్పటికీ చర్చిలో ఏం చెప్తారు? మనము నెమరు అవునా కదా, గిట్టలు చీలనేది నెమరు వేగినది రకరకాలుగా చెప్తారు. కానీ అప్పుడే చెప్పాడు నీకు, నీ బౌండరీ దాటి బయటకు వెళ్ళామంటే నువ్వు ఏదైనా తినవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం మనకు బౌండరీలు లేదు, మనం భారతీయులు, మనం క్రైస్తవులు, మనకు అసలు ఆ లానే అప్లై కాదు, పాతలా మనం ఏదైనా తినవచ్చు. చేపల్లో కూడా రకరకాలు ఉన్నాయి తెలుసు కదా. నేను ఓన్లీ మీరు ఏదో పోర్క్ అనుకుంటున్నారు, కానీ చేపల్లో తినకూడని ఉన్నాయి, కోళ్ళలో తినకూడని ఉన్నాయి, జింకల్లో తినకూడని ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు అన్ని తినొచ్చు. ఎప్పుడు రాశాడు అది? ఎప్పుడో రాశాడు, కానీ ఎవడు బోధించాడు అర్థం కాక. అర్థమైందా లేదా? ఇప్పుడు మనం కనుక కొత్త నిబంధనకు వస్తే తిమోతి పత్రిక అంటే ఎక్కడున్నామో ఏమున్నామో మనలో భయం లేకుండా, అనుమానం లేకుండా స్వతంత్రంగా మనకు దేవుడిచ్చిన ఆధిక్యతను, అధికారాన్ని ఉపయోగించుకోవాలి. కానీ భయపడితే, అవతలని భయపెడితే కష్టం. మనం భయపడేది కాదు, అవతలను కూడా బెదిరిస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముచ్చి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాట వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై దేని చేస్తున్నారట? వివాహాన్నే చేసుకోకూడదు అంటున్నారు. తెలుసా మీకు? కొన్ని చర్చెస్లలో, ఈవెన్ క్యాథలిక్లు తీసుకున్నా, ది పెంతకోస్టల్ మిషన్ అని ఒకటి ఉంది. అందులో పెళ్లి చేసుకుంటే పాస్టర్గా ఉండడానికి వీల్లేదు, వివాహం చేసుకోకూడదు. తెలుసా మీకు? అదే మీరు బ్యాప్టిస్టులోనో, పెంతకోస్టల్లోనో, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పెళ్ళి అయినోడే పాస్టర్ కావాలి. తెలుసా? ఎందుకు వచ్చింది దీని అర్థం కాక. తెల్లబట్టలు వేసుకొని దేవుని సేవకే సమర్పించుకొని, ఎవరు చెప్పారు నిన్ను దేవుని సేవకే సమర్పించుకొని నువ్వు వివాహాన్ని నిషేధిస్తే భ్రష్టుడవు అంటున్నాడు. నేను పెళ్లి చేసుకోను అని నిర్ణయించుకుంటే నువ్వు భ్రష్టుడు అంటున్నాడు. అంటే వివాహం ఖచ్చితంగా చేసుకొని తీరాలి. నీకు కష్టమా నష్టమా? అవునా? ఎందుకంటే వివాహాన్ని నిషేధిస్తే దేవుని సంకల్పాన్ని కాదన్నట్టు. దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోమంటే నువ్వు దేవుని సేవ పేరు మీద, కొందరు యేసుప్రభు చెప్పాడు, కొందరు దేవుని సేవ నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే అప్పుడు వాళ్ళు నియమింపబడిన వాళ్ళు దేవుని కోసం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నియమింపబడిన పౌలు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోలేదు. పౌలు చేసుకోలేదు కానీ నేను చేసుకోలేదు అంటావా? పౌలుకి ఇచ్చిన ఆజ్ఞ వేరు, నీకు ఇచ్చిన ఆజ్ఞ వేరు. యేసుప్రభు చేసుకోలేదు. యేసుకి ఇచ్చిన కార్యం వేరు, నీకు ఇచ్చిన కార్యం వేరు. నీకు మాత్రం వాళ్ళిద్దరికి ఇచ్చిన రూల్స్ లేవు, నీకు అన్ని రూల్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు సచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి. తర్వాత సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని
తినుట మానివేయవలెనని చెప్పు. చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి బడుచున్నది. పవిత్రాలు అపవిత్రాలు అనే తేడా ఇప్పుడు లేదు. ఇది పవిత్ర పక్షి, ఇది పవిత్ర జంతువు, ఇవన్నీ లేవు. అది మోషే రాసిన గ్రంథంలో ఉన్నాయి తప్ప ఆ మోషే రాసిన గ్రంథంలోనూ కూడా వెసులుబాటు ఇచ్చాడు. అసలు విడాకులే లేవంటాడు మోషే. మళ్ళీ ఏమన్నాడు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి పోరాడు. ఇలా నిబంధనలో ఉన్న వెలుసుబాటును, దేవుడిచ్చిన ఆ నిబంధనలో ఉన్న మార్పును గమనించక ఇప్పటికీ మనం యెరూషలేము వెళ్దాం రా అంటాడు. ఇప్పుడు ఏమండి, గవర్నమెంట్ కూడా మెడలొచ్చి మాకు యెరూషలేము యాత్రకు డిస్కౌంట్ ఇవ్వమన్నాడు. వీళ్ళకు డిస్కౌంట్ ఇస్తే మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకేమో యెరూషలేము దాకా ఇస్తున్నావు, మరి మాకు గుడి. ముస్లింలేమో వాళ్ళు పోతున్నారు, మీరేమో వీళ్ళు పోతున్నారు, మరి మాకు ఇయ్యరా అంటే అసలు నిన్ను యెరూషలేము పోమన్నాడు ఎవడు? నీకు ఆజ్ఞ ఎక్కడిది? ఇప్పుడు యెరూషలేము పవిత్ర స్థలం కాదు, ఇది రక్తభూమి. రోజు బాంబులు వెళ్తున్నాయి, శవాలు తెగుతున్నాయి, అక్కడ రక్తం ఏరులై పారుతుంది అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. అది పవిత్ర భూమి ఏంటి? అది పవిత్ర దేశం ఏంటి? ఎక్కడ నీతి సమాధానం ఉంటుందో అది పవిత్రమైన స్థలం. ఇప్పుడు యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని తీసేసి కులగొట్టించే నీ హృదయమే దేవుని ఇక్కడ పవిత్రత ఉండాలన్నాడు. దీంట్లో కంపు ఉంది కనుక దీన్ని ఏమన్నాడు? దీన్ని చింపేయరా అన్నాడు. అంతే కదా, చింపేస్తే అప్పుడే అన్నాడు ఇర్మియా ద్వారా, నీ రాతి గుండెని తీసేసి నువ్వు మాంసం గుండె, మాంసం మెత్తగుండె, రాతి గట్టిగా ఉంటుంది. ఇవన్నిటిని మనం చదివితే దేవుడిచ్చిన మాటే ఫైనల్గా మీరు మారు మనసు పొందండి. నిబంధన జోలికి లేదో కఠినమైన ఆజ్ఞలు జోలు 10 ఆజ్ఞలు ఇప్పటికీ పాస్టర్లు ధర్మశాస్త్రం కొట్టివేది అంటాడు, చర్చిలో మళ్ళీ 10 ఆజ్ఞల బోర్డు రాస్తాడు. చాలా చర్చిలో చూశాను నేను. అవునా? క్రైస్తవులు ఏమంటారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని నమ్మి శనివారం కాదు మేము ఆదివారమే ఆరాధిద్దాం అనుకున్న వాడు కూడా మళ్ళీ 10 ఆజ్ఞలు రాసి పెట్టుకుంటాడు, చర్చిలో బోర్డు రాసి పెడతాడు. ఇవన్నీ చెప్పాలి అంటే చాలా భయంకరమైన స్థితి. ఈరోజు ఇప్పటికే మన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సత్యం చెప్తున్నాము, సత్యాన్ని చెబితే ఏం చేద్దాం? ఎంత చెప్పినా వినని రకం కూడా ఇక్కడ కూడా ఉన్నారు. ఏం చేయలేము మనం, వాళ్ళని వదిలేయటమే, చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. కనుక యెహోవా ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము ద్వితీయోపదేశ కాండంలో ఎలా ఉంది, నిర్గమకాండంలో ఎలా ఉంది, ఈరోజు హెబ్రీ పత్రిక వచ్చేసి ఎలా ఉంది చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము ఏదైతే మోషే ద్వారా ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రము దేవుని దేనికిని ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంటే బలహీనంగా మార్చేశారు వాళ్ళ శరీర బలహీనతను బట్టి. నువ్వు మాతో మా సమ్మతం లేకుండా నిబంధన చేశాడు దేవుడు. ఆజ్ఞలన్నీ ఇశ్రాయేలు ఎవరిని అడగలేదు. ఈరోజు మనుషులందరూ నేనెందుకు దేవుణ్ణి నమ్మాలి అనే ప్రశ్న వచ్చింది. ఆ రోజు కూడా ఆ మూర్ఖులు అలా చేసినందుకు ఓకే మీకు భారమైంది కనుక తీసేస్తానని తీసేస్తాను. నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మనము చేరుచున్నాము. 8వ అధ్యాయం 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదట నిబంధన లోపము లేనిదైతే రెండవ దానిని అవకాశం ఉన్న నేరదు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ
యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయపట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చాలా ఇప్పుడు అంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును నడిపించిన నిబంధన కాదు, అది తీసేస్తున్నాను. దానిలో నుంచి దానికంటే మరీ శ్రేష్టమైనది మీకు ఇస్తున్నా, అదే కొత్త నిబంధన. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుతో పాటు సర్వ మానవాళి చేసిన నిబంధన, ఇశ్రాయేలుతో కొత్త నిబంధన చేసిన, ఇది ప్రపంచ ప్రజలందరూ అందులోకి రావాలి ఇశ్రాయేలుతో సహా. చెప్తున్నాడు, వారు నా నిబంధనలో నిలవలేదు, ఎలయనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని ఆలక్ష్యము చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. వారిలో ఆయన ధర్మ విధులను ఎక్కడ రాసుకోవాలట? హృదయముల మీద. కానీ అప్పుడు ఇశ్రాయేలు అయితే ద్వారబంధాల మీద, అవునా కదా, గోడల మీద, అవునా, ఎంట్రన్స్ లో పోతుంటే బయటికి, ఇవి అప్పటి దేవుడు రాసిన ఆజ్ఞ. ఇప్పటికీ మన క్రైస్తవులు అది నిబంధన తీసేసిండ్రా నాయన అని తెలిసినా తెలియకపోయినా ఇప్పటికీ ఒక చర్చి మీద ఏం రాసి ఉంటుందంటే ఇదే పరలోకపు గవిని అట. అసలు ఈ పరలోకపు గవినేని ఎక్కడ చెప్పబడింది? ఆదికాండంలో యాకోబు చెప్పుకున్నాడు. అది ఇది పరలోకపు గవినే. ఇక్కడున్న నాకే దిక్కు లేదు, అవునా కదా, మాకే దిక్కు లేదు. ఏమ్మా ఇక్కడికి వచ్చినా మీకు ఉందనుకుంటున్నారా? నీ హృదయములో రాసుకుంటే తప్ప. ఒక సంఘము నేను చిన్నప్పుడు 10 సంవత్సరాలు వెళ్ళినా కాబట్టి ఆ రోగం పోక కొన్ని రాయించాను నేను కూడా. వాడు వచ్చి నువ్వు ఆ సంఘమా అని అడుగుతుంటాడు. లేదు నాయన, ఏదో నేను పాత నిబంధన నాకు లేదు కనుక కొత్త నిబంధనలోనైనా రాసి పెట్టాను. ఇది క్రీస్తు బోధలో ఉన్నాయి తప్ప మోషే బోధలో ఉన్న ఏ వాక్యమైనా కనబడతా? కొంతవరకు నన్ను నేను సమర్థించుకున్నా. ఇక్కడ రాసుకోవాల్సిన పని లేదు, ఇక్కడ రాసుకోవాలా? అందుకే తమ్ముడు చెప్పింది బాగా. ఇక్కడ ఏమున్నది? అదే ఉన్నది, దాన్ని చింపేసి ఇది రాసుకోవాలి. ఇప్పుడు కొత్త నిబంధన వాక్యాలు రాసుకోవాలి. కానీ ఇప్పటికీ క్రైస్తవులు వాగ్దానాలు ఏమి ఇస్తారు? టింగ్ టింగ్ టింగ్. వచ్చేదంతా నిర్గమాకాండము, ద్వితీయోపదేశకాండము, సమూయేలు గ్రంథం, కీర్తనల గ్రంథం, మలాకి, ఇవి తప్ప ఎవడు యేసుక్రీస్తు బోధ ఇవ్వట్లేదు. కొత్త నిబంధనలోని ఇది తక్కువ. 10% కొత్త నిబంధన ఉంటే 90% పాత నిబంధన వాగ్దానం. ఇంకెక్కడ మారుతుంది క్రైస్తవ్యం? మారదు. వాళ్ళే మారలేదు, వాళ్ళే ఆ నిబంధనలు అలక్ష్యం చేస్తే ఇంకా ఆ నిబంధన పట్టుకొని వీడు పాటిస్తుంటే వీడెక్కడ బాగుపడతాడు? మనం బాగుపడాలంటే క్రీస్తు ద్వారా దేవుడు చేసిన నిబంధన రావాలి. అదే చెప్తున్నాడు. వారిలో ఎవడునో ప్రభువులు తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు కాదు, అదృశ్యమైంది. ఈ పత్రిక రాసేటప్పటికే పాత నిబంధనను తీసుకొని పైకి వెళ్ళిపోయి ధర్మశాస్త్రం అనే చెరను చెరపట్టి యేసుక్రీస్తు తీసుకెళ్లి మనుషులకు ఈవులు బహుమానాలు ఇచ్చాడు. ఇప్పుడు నీకున్న ఈ కృప ఒక గొప్ప గ్రేట్, అవునా కదా, పెద్ద బహుమానం కృప. ఆ రోజు కృప లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 10 ఆజ్ఞలు కనుక ఉంటే 9 ఆజ్ఞలు చేసి ఒక ఆజ్ఞ నెరవేర్చకపోతే మళ్ళీ 10 ఆజ్ఞలు చేయాలి, రిపీట్ చేయాలి. అంత నిబంధన ఇప్పుడు లేదు. ఇప్పుడు నిబంధన ఏంటంటే నీ ఇష్టం. నీకు ఇష్టం ఉంటే ఈ నిబంధనలకు రా. అప్పుడేమో ఇష్టం లేకున్నా సచ్చినట్టు
వాళ్ళ నిబంధనలో ఉండాలి. వాడు 8వ దినాన మనకి సున్నతి చేసి నువ్వు ఇశ్రాయేలుడు రా, నువ్వు వారంలో 7వ రోజు ప్రార్థించాలి, ఈ ఆజ్ఞలన్నీ పాటించాలని వాడి మీద బలవంతంగా రుద్దబడింది. అందుకే వాళ్ళు దాన్ని ఆలస్యం చేశారు. ఇప్పుడు బలవంతం లేదు. నువ్వు పాపివని తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకొని వస్తే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. ఎవరిని బతిలాడేది లేదు, భయపెట్టేది లేదు, బెదిరించేది లేదు, చర్చించేది లేదు, వాదించేది లేదు, ఒప్పించేది లేదు. ప్రకటన చేయి, యేసు క్రీస్తు యొక్క ధర్మం ఇది, యేసు క్రీస్తు ద్వారా దేవుడిచ్చిన ధర్మ విధాలు, ఈ విధి విధానాలు ఇలా ఉన్నాయి అని వ్రాయబడిన ఈవెన్ సువార్తల్లో కాకుండా పత్రికలలో రాయబడినవే ఈరోజు మనల్ని కాపాడుతాయి. పరిశుద్ధుడైన పౌలు ద్వారా బోధించిన పత్రికలో ఉన్న సత్యము, సర్వసత్యమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. కనుక ఈరోజు సర్వసత్యము పత్రికల్లో ఉంది. అది కూడా దేవుని ధర్మశాస్త్రమే. కాకపోతే మోషే ధర్మశాస్త్రం వంటిది కాదు, ప్రవక్తల ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం వంటిది కాదు. ఆ ధర్మశాస్త్రంలో ఎలా ఉండేది? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భూధాన్యములలోనేమి ఏంటది ఒకసారి చూడండి, లేవీకాండం 30వ అధ్యాయం 27. భూధాన్యములలోనేమి వృక్షఫలలోనేమి భూఫలములలో అన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠ మగును. గోవులలోనే గాని గొర్రె మేకల్లో గాని కోల క్రింద నడుచు వాటి అన్నింటిలో 10వ భాగము ప్రతిష్ఠ మగును. ఇప్పటికీ మీరు ఆంధ్రాలోకి వెళ్తే మొట్టమొదలు పెట్టిన గుడ్డు తెస్తాడు ఒకడు, మొట్టమొదల బీరకాయ, ఇవి నేర్పారే తప్ప ఒరే నాయన దేవునికి కావాల్సింది ఇది కాదు. ఈ నిబంధనలను నీ విరిగి నలిగిన హృదయం కావాలి, నీ మోసకరమైన ఆలోచనలు పోవాలి. నువ్వు దేవునిగా ఆరాధించాలి, కుమారునిగా గణపరచు. ఇది విశ్వాసం. వీటిని బోధించేవాడు కరువై ఈరోజు మనం బోధిస్తుండేది తప్పుడు బోధైపోయింది. ఏమండి, కొత్తలో మనకు వచ్చిన వాళ్ళు కూడా అంతేనా కదా, అక్కడ వచ్చిన వాళ్ళు అన్న మా పెరట్లో దోసకాయ కాసింది కా, ఫస్ట్ కోడిగుడ్డు తెచ్చిన వాళ్ళు అమ్మ ఇది వద్దమ్మా నాకు, అవునా ఇది బైబిల్లో లేదు, నేను తీసుకుంటే నేను దోషినైపోతానని చెప్పి మానిపించాను. ఇక్కడ ఇది బైబిల్. మీరు ఇస్తే నేను తినుకొని నేను బలవచ్చు కూడా, నాకు వద్దది. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు మన మీద బతకడానికి చాలా మంది ఉన్నారు పరాన్న జీవులు. వాళ్ళను కూడా మనం ఖండిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా పని చేసుకొని తినాలి. ఎవడైనా ఏమన్నా పని చేసుకొని బువ్వ తినాలి. నువ్వు పాస్టర్ అయినా దైవజనుడు అయినా అది ఇప్పుడు ఒళ్ళొంగదిగా అలవాటు పడ్డారు. నేను ఇలా చెప్తున్నానే జాన్ దగ్గర పోకండి, ఆడు తప్పుడు బోధ కూడా అంటున్నాడు. మనం ఏం చేయలేం. కాబట్టి ఏది సత్యమో ఏది మేలైనదో మీరు విచారించి, మీరు బైబిల్ అంతా ఇలా చదివి అనేకులను చదివించి యేసుక్రీస్తులో బ్రతకడం ఇంత సులువా? అయ్యో చర్చికి వెళ్తే పదవ భాగం వేయాలంట, మేము ఇయ్యలేం. మేము గుడిలో ఉంటే ఏదో ఇచ్చి వచ్చేవాళ్ళం, ఇక్కడికి వచ్చినాక నెల 10వ భాగం వేయాలంటే మేము అమ్మా 10వ భాగం లేదు, ఏమి ఇయ్యకపోయినా రా, అంతేనా కదా? ఆలోచన చేయగలిగితే ఇలా చెప్పుకుంటే యేసుప్రభు దగ్గర రావడం ఈజీ. నువ్వేమన్నా తినొచ్చమ్మా, ఏది తిన్నా తప్పులేదు, ఎక్కడ పెట్టింది తిన్నా తప్పులేదు, ఎవడు ప్రసాదం ఇచ్చినా తిను, అందులో ఏమి ఇది లేదన్నావు అనుకో, హ్యాపీగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా రాకుండా పాత నిబంధనను లేదా మోషే ధర్మశాస్త్రాన్ని చూపించి అనేకులను క్రైస్తవులు కాకుండా అడ్డుపడుతున్న దొంగలు ఇక్కడే ఉన్నారు, అబద్ధికులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళను కనుక మనం ఖండించి తరిమి కొట్టకపోతే క్రీస్తు రాకడ ఆలస్యం అవుతుంది. క్రీస్తు రాకడ తొందరగా రావాలి, మనం తొందరగా పోవాలి. అంటే ఈ రాజ్య సువార్త సకల జనుల ఈ లోకమందంతటా అదే మన విశ్వాస సంబంధమైన పోరాటం. ఇదే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకటం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును మనుషులుగా బ్రతుకుచున్న బ్రతకబోయే అందరిలోనూ